మరణం ఒకానొక సమయంలో శరీరం నశ్వరం అయిపోతుంది. ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు. తన ఆస్తుల్ని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతాడు. గరుడ పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం మృత్యువు గడియ సమీపించినప్పుడు పెద్ద శబ్దాలతో యమదూతలొస్తారు. పెద్ద శరీరం, ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, ముఖం మీద ఒక భయంకరమైన నవ్వుతో యమదూతలొస్తారు. చనిపోతున్న ఆ మనిషి ముందుకొచ్చి నిలబడతారు. ఆ వ్యక్తి ఆత్మను శరీరం నుంచి లాగి తీసుకువెళతారు. వారిని పరలోకానికి తీసుకుపోతారు. ఇలా వెళ్లిన వాళ్లు అనేక యుగాల పాటు యాత్ర చేస్తారు. ఒక యాత్ర భూమి మీద కూడా జరుగుతుంది. అది వారి కుటుంబం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పని ఆత్మరూపంలో వెళ్లిపోయిన మనిషిని మోక్షం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆచారాల వెనుక ఉన్న విషయాలు ఇప్పటికీ ఒక రహస్యం. యమదూతలు ఒక మనిషి శరీరాన్ని నుండి ఆత్మను తీసుకువెళ్తున్నప్పుడు ఆ మనిషి చాలా తపిస్తాడు, ఏడుస్తాడు, అరుస్తాడు. తమ శరీరం నుంచి వెళ్లడానికి ససేమిరా అంటాడు. శరీరంలోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ యమదూతలు తమ ఆయుధాలతో వారిని తోసుకుంటూ ముందుకు లాక్కి వెళతారు.